సో ఇప్పుడు మనం సొమాలియాలో ఉన్నాం కదా, సొమాలియాలో ఫేమస్ అయిన ఒంటి పిజ్జా తినడానికి వచ్చామండి. ఎందుకంటే చికెను మటన్ వీళ్ళకి దొరకదు కాబట్టి వీళ్ళు ఒంటిని బాగా ప్రిఫర్ చేస్తారు. మీకు ఇప్పుడు ఒంటి పిజ్జా తిని రుచి చూసి చెప్తాను అది ఎలా ఉందో. సో అదిగోండి క్యామెల్ పిజ్జా అని ఉంది, ఇదిగోండి క్యామెల్ పిజ్జా హలాల్ అని ఉంది. సో మీరు చూసుకుంటే నోరూరు నుంచి సొమాలియా ఒంటి పిజ్జా మనకు వచ్చింది. ఎప్పుడు పిజ్జాలు తిన్నాను కానీ ఒంటి పిజ్జా తినలేదు. సో మన ఒంటి పిజ్జా రుచి చూసి చెప్తాను ఎలా ఉందో. ఒంటి మాంసం ఎలా ఉంటుందంటే మనకి పెరుగులోని అల్పాకని తిన్న ఒంటిలాగా ఉంటుంది, ఒంటి కాదు. మేకలాగా ఉంటుంది, మేక కాదు. కొంచెం ఒంటికి మేకకి మధ్యస్థంగా ఉంటుంది. అలా ఉంది టేస్ట్. కానీ ఒంటి మాంసం బాగోదు అనుకుంటారు కానీ చాలా బాగుంటుందండి. నిజంగా మేక ముదిరిపోయిన మేక టేస్ట్ వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. నాకైతే నచ్చింది, బాగుంది, డెలిషియస్గా ఉంది. ఒంటి పాలు ఒంటికి మంచిది, ఒంటి పిజ్జా కూర ఒంటికి మంచిది. ఇంకా సొమాలియా అంటేనే ఒంటి మాంసం, ఒంటి కూర, ఒంటి పచ్చడి, ఒంటే అంతా ఒంటిమయం.